ఆయన ఏదో కేసీఆర్ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిండని చెప్తాడు. మీకు ఎవడికి దమ్మున్నా అది కేసీఆర్కైనా కేసీఆర్ కొడుక్కైనా మీలో ఎవరికైనా లేకపోతే హరీష్ రావుకైనా మీరు ఎట్లా మోసం చేసిందో చెప్పే దమ్ము మా దగ్గర ఉన్నది. ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ పార్టీకి చెప్తుందా మీరు కదా? ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి నేర్పే స్థాయి మీది కేసీఆర్ది. ప్రజల్ని దోచుకున్న దొంగలుగా చరిత్రలో ఉన్నారు. మీరు ఇంకా నీతులు పలికే ప్రయత్నం చేయకండి. ఎందుకు అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం? తుమ్మిడిహెట్టి కాడ ప్రాజెక్టు వైబుల్ కాదని చెప్పింది ఎవడు? మరి అట్లాంటప్పుడు పోయి ఫడ్నవీస్తోని ఇలా మీరు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిందన్నారు. మరి ఎందుకు కట్టలే తుమ్మిడిహెట్టి కాడ? మళ్ళీ కిందికి వచ్చి మేడిగడ్డ కాడ ఎందుకు కట్టిన బ్యారేజ్ ఎందుకు కూలింది? ఇంకో బ్యారేజ్కి ఎందుకు బొంగలు పడ్డది? ఇది సమాధానం చెప్పురా సన్నాసులారా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ స్థితికి రాష్ట్రం ఈ స్థితికి ఆర్థికంగా దిగజారడానికి కేసీఆర్ కారణం. కేసీఆర్ జలదోపిడి చేసిండు. ఇక్కడ జలదోపిడి చేసి జలాన్ని ఇలా ఏ విధంగా వినియోగించుకొని ధనదోపిడీ చేయొచ్చో కూడా ఇలా తెలంగాణ ప్రజల్ని నట్టింట ముంచిన వంచన చేసిన ఒక నయవంచకుడిగా మనం చూడాలి తప్పితే కేసీఆర్ని ఇంకా భరించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు.